యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన భర్త చాహల్తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ను అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ధనశ్రీ తను చేసిన ఓ పని వల్ల విపరీతమైన ట్రోల్స్కు గురైంది. ధనశ్రీ హిందీ పాపులర్ డాన్స్ షో జలక్ దిగలాజాలో కంటెస్టెంట్గా బరిలోకి దిగింది. ఈ షో ఫైనల్ సందర్భంగా కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్తో ధనశ్రీ వర్మ అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటో ఒకటి వైరల్గా మారింది. దీంతో ధనశ్రీని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. భర్తను మోసం చేస్తూ ఇలాంటి పనులు చేయటం సరికాదని, నీకు పెళ్లైందని గుర్తుపెట్టుకో అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్పై స్పందిస్తూ ధనశ్రీ వర్మ ఓ వీడియో విడుదల చేసింది. అసలు మీరు ఎలా ఏదో ఊహించుకుంటారు? మీ అభిప్రాయాలను వ్యక్తం చేసే ముందు దయచేసి మనుషులుగా ఆలోచించండి. నేను ట్రోల్స్, మీమ్స్ను పట్టించుకోను. నా పనిని నేను చేసుకుంటూ పోతాను. కొన్నిసార్లు ఇటువంటి వాటిని చూసి నాలో నేను నవ్వుకుంటాను. కానీ ఈసారి ఈ చెత్త ట్రోల్స్పై స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈసారి అవి నా కుటుంబాన్ని, నా సన్నిహితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. సోషల్ మీడియా వేదికల్లో అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ అందరికీ ఉంది. కానీ ఇతరుల వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసి మనోభావాలను దెబ్బతీయటం సరికాదు. కొంతమంది ద్వేషాన్ని, విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారు. నా పనిలో సోషల్ మీడియా ప్రధాన భాగం కాబట్టి నేను విడిచిపెట్టలేను. కాబట్టి మీరు కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి మా ప్రతిభా, నైపుణ్యాలను గమనించాలని కోరుతున్నా. మేమంతా మిమ్మల్ని అలరించడానికే సోషల్ మీడియాలో ఉన్నాం. మీ అమ్మ, మీ సోదరి, మీ స్నేహితురాలు, మీ భార్యలాగే నేను కూడా ఒక స్త్రీని అనే విషయాన్ని మర్చిపోకండి అని పేర్కొంది ధనశ్రీ.